హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. అండ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హెల్త్ పరంగా. అండ్ కొన్ని టిప్స్ కూడా తీసుకుందాం సార్ నుంచి అడిగి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ కూడా చేయొచ్చా సార్? ఇది కంట్రోలింగ్ ఉండాలి. డయాబెటిక్ పేషెంట్స్ ఇంకా తొందరగా చేయాలండి. ఎందుకంటే డయాబెటిస్ పేషెంట్స్ కి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే తొందరగా తగ్గదు. ఎందుకంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ వల్ల. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంత తొందరగా ఎండోవెనస్ అబ్లేషన్ చేస్తే, అంటే వార్కోజ్ వెయిన్స్ లేజర్తో థెరపీ చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా ఫ్యూచర్లో చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఏమైనా తొందరగా మానిపోతాయి. అది కూడా షుగర్ కంట్రోల్లో ఉంటాయి. షుగర్ కంట్రోల్ లేకుండా వార్కోజ్ వెయిన్స్ ఉండి సపోజ్ తగిలితే మాత్రం అది చీము పట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వక, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ పెరిగితే మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంటుంది, రెండు వైసీ వర్స అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేసి మూడు క్లీన్ చేసి షుగర్ కంట్రోల్ చేసుకుని అప్పుడు లేజర్ థెరపీ చేయాల్సి వస్తుంది. సో షుగర్ పేషెంట్స్కి వార్కోసిస్ ఉంటే వాళ్ళు ఇంకా తొందరగా ఈ వార్కోసిస్ అనేది క్లోజ్ చేసుకుంటే చాలా బెటర్. ఈ వార్కోస్ వెయిన్స్ ఉండడం వల్ల ఏమైనా లెగ్ ఏమైనా ప్రాబ్లమ్, అంటే ఒక ఫ్యూచర్ 6th స్టెప్ అన్నారు కదా, ఆఫ్టర్ 6th స్టెప్ ఏమైనా లెగ్ రిమూవింగ్ కానీ అలాంటిది ఏమైనా జరుగుతుందా సార్? శరీరాలకి సంబంధించింది కాబట్టి అంత అవసరం ఉంటుంది. అదే ఆర్టరీస్ అంటే దమ్మన్, దానికి ఆర్టరీస్ లో బ్లాక్స్ ఉంటే మాత్రం అది గ్యాంగ్రీన్ కాల్ తీయాల్సి వస్తుంది. అది కూడా చాలా డిలేడ్ స్టేజ్ లో. వార్కోజ్ వెయిన్స్ లో కాల్ చేయాల్సిన అవసరం ఎప్పుడు జరగదండి. వార్కోజ్ వెయిన్స్ ఎంత అడ్వాన్స్ స్టేజ్ అయినా దాన్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నిక్స్ తో మళ్ళీ కరెక్ట్ చేసుకుని లింబ్ సేవ్ చేయడానికి మనం ట్రై చేయాలి. వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత మనం ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటుందా సార్? ఏమైనా చేంజ్ చేసుకోవాలి? ఎస్ సార్, మంచి క్వశ్చన్. ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. చాలా మంది ఇది వారికోస్ వెయిన్స్ తొలకాయ వల్ల కూడా వస్తుంది. ఒబిసిటీ, చాలా బరువు పెరిగిపోయి ఎప్పుడు తిని కూర్చుని బరువు వాకింగ్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ మొత్తం రెండు కాళ్ళ మీద మొత్తం బరువు మోయాలి. కావాలంటే సెరలు వీక్ అయిపోయి పైకి వెళ్ళాల్సిన బ్లడ్ కింద ఉండిపోతుంది. సో వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే ప్రతిరోజు కనీసం 1 hour రెగ్యులర్గా బ్రిస్క్ వాకింగ్ చేయటం, కాళ్ళు ఫేస్ని ఎంత చక్కగా నీట్గా చూసుకుంటారో కాళ్ళను కూడా అంత శ్రద్ధగా చూసుకోవటం. డయాబెటిక్ పేషెంట్స్ అయితే నేల్స్ ట్రిమ్ చేసుకుని ఇన్ఫెక్షన్స్ లేకుండా, వాష్నెస్ లేకుండా చక్కగా కాళ్ళు కూడా చూసుకుని రెగ్యులర్ వాకింగ్ చేస్తూ, మంచి ఫుడ్ హ్యాబిట్స్, బిఎంఏ మెయింటైన్ చేస్తూ, చక్కగా బరువు పెరగకుండా రెగ్యులర్ వాకింగ్ చేస్తూ మెడిసిన్స్ వాడుతూ ఉంటే వార్కోజ్ వెయిన్స్ రాకుండా కాళ్ళు జబ్బలు జరగకుండా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే డయాబెటిస్ పేషెంట్స్కి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే తొందరగా తగ్గదు. ఎందుకంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ వల్ల. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంత తొందరగా ఎండోవెనస్ అబ్లేషన్ చేస్తే, అంటే వార్కోజ్ వెయిన్స్ లేజర్తో థెరపీ చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా ఫ్యూచర్లో చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఏమైనా తొందరగా మానిపోతాయి. అది కూడా షుగర్ కంట్రోల్లో ఉంటాయి. షుగర్ కంట్రోల్ లేకుండా వార్కోజ్ వెయిన్స్ ఉండి సపోజ్ తగిలితే మాత్రం అది చీము పట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వక, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ పెరిగితే మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంటుంది, రెండు వైసీ వర్స అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేసి మూడు క్లీన్ చేసి షుగర్ కంట్రోల్ చేసుకుని అప్పుడు లేజర్ థెరపీ చేయాల్సి వస్తుంది. సో షుగర్ పేషెంట్స్కి వార్కోసిస్ ఉంటే వాళ్ళు ఇంకా తొందరగా ఈ వార్కోజ్ వెయిన్స్ అనేది క్లోజ్ చేసుకుంటే చాలా బెటర్. శరీరాలకి సంబంధించింది కాబట్టి అంత అవసరం ఉంటుంది. అదే ఆర్టరీస్ అంటే దమ్మన్, దానికి ఆర్టరీస్ లో బ్లాక్స్ ఉంటే మాత్రం అది గ్యాంగ్రీన్ కాల్ తీయాల్సి వస్తుంది. అది కూడా చాలా డిలేడ్ స్టేజ్ లో. వార్కోజ్ వెయిన్స్ లో కాల్ చేయాల్సిన అవసరం ఎప్పుడు జరగదండి. వార్కోజ్ వెయిన్స్ ఎంత అడ్వాన్స్ స్టేజ్ అయినా దాన్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నిక్స్ తో మళ్ళీ కరెక్ట్ చేసుకుని లింబ్ సేవ్ చేయడానికి మనం ట్రై చేయాలి. చాలా మంది ఇది వార్కోజ్ వెయిన్స్ తొలకాయ వల్ల కూడా వస్తుంది. ఒబిసిటీ, చాలా బరువు పెరిగిపోయి ఎప్పుడు తిని కూర్చుని బరువు వాకింగ్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ మొత్తం రెండు కాళ్ళ మీద మొత్తం బరువు మోయాలి. కావాలంటే సెరలు వీక్ అయిపోయి పైకి వెళ్ళాల్సిన బ్లడ్ కింద ఉండిపోతుంది. సో వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే ప్రతిరోజు కనీసం 1 hour రెగ్యులర్గా బ్రిస్క్ వాకింగ్ చేయటం, కాళ్ళు ఫేస్ని ఎంత చక్కగా నీట్గా చూసుకుంటారో కాళ్ళను కూడా అంత శ్రద్ధగా చూసుకోవటం. డయాబెటిక్ పేషెంట్స్ అయితే నేల్స్ ట్రిమ్ చేసుకుని ఇన్ఫెక్షన్స్ లేకుండా, వాష్నెస్ లేకుండా చక్కగా కాళ్ళు కూడా చూసుకుని రెగ్యులర్ వాకింగ్ చేస్తూ, మంచి ఫుడ్ హ్యాబిట్స్, బిఎంఏ మెయింటైన్ చేస్తూ, చక్కగా బరువు పెరగకుండా రెగ్యులర్ వాకింగ్ చేస్తూ మెడిసిన్స్ వాడుతూ ఉంటే వార్కోజ్ వెయిన్స్ రాకుండా కాళ్ళకు జబ్బలు జరగకుండా మెయింటైన్ చేయొచ్చు.